ఆ, మీ పేరు? చందర్ ఎక్కడ ఉంటారన్న? మేడిపల్లి. మీ ఎమ్మెల్యే ఎవరు? అంత ఐడియా లేదురా నాకు. కార్పొరేటర్ ఎవరైనా ఐడియా ఉందా? కార్పొరేటర్ సుభాష్ నాయక్. సుభాష్ నాయక్. అయితే ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదన్నా, మీ ఏరియా డెవలప్మెంట్ ఎట్లా ఉంది? డెవలప్ ఏం లేదురా. ఏం లేదు. రోడ్ ఏం లేదు. వాటర్ అయితే వస్తున్నాయి, రోడ్ అయితే లేదు. చాలా రోజులు. Damages? డ్రైనేజ్ కూడా బాగానే ఉంది. ఇప్పుడు ఈ కార్పొరేటర్ ఏ పార్టీకి సంబంధించిన వాడు? టీఆర్ఎస్ అనుకుంటా. ఓకే. అంటే ఇప్పుడు మనకి మెయిన్ గవర్నమెంట్ చూసుకున్నట్టయితే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. సో ఇక్కడ పార్టీ చూసుకున్నట్టయితే మీకు జిహెచ్ఎంసీలో టీఆర్ఎస్ ఉంది. ఏమైనా వ్యత్యాసాలు కనిపిస్తున్నాయా అట్లా? ఆ పార్టీ వేరు, ఈ పార్టీ వేరు అని. పాలనలా ఆహా. ఆయన బాగా చేస్తుండే, వీళ్ళు బాగా చేస్తారా? వాళ్ళే బాగా చేసారు. ఎవరు? టీఆర్ఎస్ వాళ్ళే చేసారు, వీళ్ళది ఏం లేదు. ఇంటింటికి వచ్చాడు, చూసాడు, మీ సమస్యలు తెలుసుకున్నాడు, ఇట్లాంటివి ఏమైనా చేస్తారు ఎమ్మెల్యే? ఏం లేవు, ఏం చేస్తలేరు. మీరు ఏమైనా ఇట్లా రోడ్లు రాలేదు అవి ఇవి ఏమైనా కంప్లైంట్ చేసిండ్రా ఇప్పటి వరకు? చేసేవాళ్ళు చేస్తున్నారు, నేను చేయలేదు. చాలా మంది చేసారు రోడ్ల గురించి. మరి ఏం చెప్పారంట చేస్తే? నిధులు లేవని చెప్తారు. సో ఇప్పుడు ఏ పార్టీ వస్తే బాగుంటుంది అంటారు మరి జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో? టీఆర్ఎస్ వస్తేనే బాగుంటుంది.